అమెరికాలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఇప్పుడు ఆ వేడుకలు చూపెట్టే ప్రయత్నం చేస్తా. 250 సంవత్సరాలు ఇప్పటికే అమెరికాకు స్వతంత్రం వచ్చి ఆ సందర్భంగా భారీ ఎత్తున పరేడ్ నిర్వహిస్తున్నారు. ఒక పక్క వర్షం పడుతున్నప్పటికీ కూడా ఈ అమెరికన్స్తో పాటు ప్రపంచంలోని వివిధ దేశాలకు సంబంధించిన ఎన్ఆర్ఐలు అందరూ కూడా వచ్చేసి ఇక్కడ చేరిరు. వాళ్ళందరి విజువల్స్ చూపెడుతుంది. ఇక్కడ కనబడుతున్నదంతా అమెరికన్స్ చూస్తున్నాం మనము. ఘనంగా వేడుకలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ బ్రిడ్జ్ పైన అక్కడ వరకు ఉన్నారు. అమెరికాలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రధానంగా అమెరికా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో డౌన్ టౌన్స్లో ప్రత్యేకంగా పరేడ్ అనేది కార్యక్రమం ప్రతి సంవత్సరం నిర్వహించినట్లుగా ఈ సంవత్సరం కూడా నిర్వహించుకున్నారు ఘనంగా. ముఖ్యంగా అమెరికన్లతో పాటు ఎన్ఆర్ఐస్, వివిధ దేశాలకు సంబంధించిన మైగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ సెలబ్రేషన్లో పాల్గొన్నారు. ఈ ప్రస్తుతం మనం చూస్తున్న దృశ్యాలు ఇవన్నీ కూడా టెక్సాస్ రాష్ట్రంలోని ఆస్టిన్ ప్రాంతంది. ఆస్టిన్ డౌన్ టౌన్ ప్రాంతంలో ఇవి ఘనంగా నిర్వహించారు. రౌండ్ రాక్ ఏరియాలో నిర్వహించిన ఈ దృశ్యాలు మీ కొరకు చూపెడుతున్నాను. పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు ఆర్మీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈ యొక్క పరేడ్లో పాల్గొన్నారు. స్వచ్ఛంద సేవా సంస్థలకు సంబంధించింది, వివిధ కంపెనీల వాళ్ళు, చిన్నారుల నుండి వృద్ధుల వరకు వయో పరిమితి లేకుండా ఇష్టం ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క పరేడ్లో ముందస్తుగా పేర్లు నమోదు చేసుకొని పాల్గొన్నారు. వివిధ రకాల విన్యాసాలు ప్రదర్శన చేశారు. మనం చూస్తున్నాము. కంపెనీలకు సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్తో పాటు అనేక రకాలుగా స్పాన్సర్స్ ముందుకు వచ్చేసి వచ్చిన సందర్శకులకు ఆనందపరిచే విధంగా వాళ్ళకు బహుమతులు అందించడం జరిగింది. చిన్నారులకు సంబంధించిన చాక్లెట్స్, అదేవిధంగా బొమ్మలు మనం చూస్తున్నాం విజువల్స్లో. కంపెనీ డ్రెస్సులు వేసుకొని వాళ్ళందరూ కూడా రకరకాల డ్రెస్సులతోని ఆకట్టుకున్నారు. చిన్నారులు సైతం, ఒక 1 year బిలో ఉంటారు మనం చూస్తున్న దృశ్యాల్లో. ఆ పాపలు కూడా ఈ పరేడ్లో పాల్గొన్నారు. చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళందరికీ కూడా. అక్కడ చూసిన వాళ్ళందరూ కూడా కేరింతలు కొడుతూ ఏదైతే పరేడ్లో పాల్గొన్న వారికి స్వాగతం పలకడం జరిగింది. ఒక పక్క భారీ ఎత్తున వర్షం కురుస్తున్నప్పటికీ వర్షాన్ని లెక్క చేయకుండా వాళ్ళందరూ కూడా గొడుగులు పట్టుకొని ఫ్యామిలీస్తో వచ్చేసి ఈ యొక్క పరేడ్ని తిలకించడం జరిగింది. మనం చూస్తున్నాం భారీ సైజులో అమెరికా ఫ్లాగ్ మోడల్లో షూ అనేది ప్రదర్శన చేశారు. ఎయిర్ బెలూన్ సంబంధించిన బొమ్మలు చాలా రకాలుగా తయారు చేసేసి ఈ యొక్క పరేడ్లో ప్రదర్శన చేశారు. ఇక్కడ మనం చూస్తున్నాం ఒక్కొక్క కంపెనీ వాళ్ళు వాళ్ళకి సంబంధించిన కంపెనీ దుస్తులు ధరించేసి వాళ్ళ కంపెనీకి సంబంధించిన ఏవైతే ఐటమ్స్ ఉంటాయో వాటిని ప్రజలకు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. ఇక్కడ చూస్తూ ఉన్నాం మనం విజువల్స్లో. డ్రెస్సులు, టీషర్ట్స్, చాక్లెట్స్, తర్వాత అమెరికన్ కలర్ సంబంధించిన ఏదైతే మెడల్ వేసుకునే దండలు, రకరకాలుగా బ్లూ, రెడ్, వైట్ కలర్ సంబంధించిన దండలు, పూసల దండలను ఫ్రీగా పంపిణీ చేశారు. అవి అందుకునేందుకు అక్కడికి వచ్చిన సందర్శకులు పోటీ పడ్డారు. చిన్నారులకు బొమ్మలు, డక్, తర్వాత బాల్స్, వివిధ రకాల బెలూన్స్, అనేక రకాల టాయ్స్ని పంపిణీ చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా. ఇటు పోలీస్ శాఖ కూడా ప్రత్యేకంగా అమెరికన్ జెండాలు పట్టుకొని వాళ్ళందరూ కూడా ఈ యొక్క పరేడ్లో పాల్గొనడం జరిగింది. మనం చూస్తున్నాం విజువల్స్లో. ప్రధానంగా ఈ యొక్క అమెరికా చరిత్ర మనం ఒకసారి పరిశీలించినట్లయితే మనకు ఏదైతే ప్రస్తుతం అమెరికా సంయుక్త రాష్ట్రాలుగా పిలువబడుతున్న నేలపై 15,000 సంవత్సరాల నుండి ఆసియా నుండి వలస వచ్చిన పోలియో ఇండియన్లు, ఆదివాసీ ప్రజలు నివాసం ఏర్పరచుకున్నారు. అప్పటి నుండి స్థానిక అమెరికన్ సంతతి జనాభా క్షీణిస్తూ వచ్చింది. యూరోపియన్లు వలసలు కొనసాగుతున్న సమయంలో, యూరోపియన్లతో ఒప్పందాలు జరిగే సమయంలో ప్రజబలిన అంటువ్యాధుల ఈ క్షీణతకు ఒక కారణం అని చెప్పుకోవచ్చు. స్వయంగా అమెరికా సంయుక్త రాష్ట్రాలు అట్లాంటిక్ సముద్ర తీరాన ఉన్న 13 బ్రిటిష్ వలసదారులు కాలనీలతో ఆరంభమైంది. 1776 జూలై 4న కాంటినెంటల్ కాంగ్రెస్ ప్రతినిధులు నిర్ణయాధికారం, సామ్రాజ్య విస్తరణ సూచిస్తూ స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారు. అమెరికన్ తిరుగుబాటు రాష్ట్రాలు అమెరికన్ స్వతంత్రోద్యమం పేరిట
బ్రిటిష్ సామ్రాజ్యం మీద విజయం సాధించారు. ఇది మొదటి కాలనీయుల స్వతంత్ర యుద్ధంగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం అమెరికా సంయుక్త రాష్ట్రాలు 1787 సెప్టెంబర్ 17న రూపుదిద్దుకుంది. తర్వాత సంవత్సరం బలమైన కేంద్ర ప్రభుత్వం కలిగిన ప్రత్యేక రిపబ్లిక్గా ఆమోదం పొందింది. ఆ తర్వాత 1791న ప్రాథమిక పౌర హక్కులు, స్వేచ్ఛల గురించి అనేక హామీలు ఇస్తూ ప్రజలకు 10 రాజ్యాంగ సవరణలతో హక్కుల చట్టం అమలైంది. 19వ శతాబ్దంలో ఉత్తర అమెరికా విస్తరణ చేపడుతూ బలమైన కార్యాచరణ మొదలుపెట్టింది. ఫ్రాన్స్ నుండి లూసియానా ప్రాంతం, స్పెయిన్ నుండి ఫ్లోరిడా ప్రాంతం కోరుతూ స్థానిక జాతులను వేరు ప్రదేశాలకు తరలించింది. యుద్ధం ద్వారా సగం మెక్సికోను స్వాధీనం చేసుకుని 1845లో టెక్సాస్ను గణతంత్రం తనతో ఐక్యం చేసుకుంది. 1867లో రష్యా నుండి అలాస్కాను కొనుగోలు చేసింది. ఆరంభకాలు సామ్రాజ్య విస్తరణలో భాగంగా దక్షిణ ప్రాంతపు వ్యవసాయ బానిసలు, ఉత్తర ప్రాంతంలో ఉన్న ఫ్రీ సాయిల్ పారిశ్రామికుల ప్రతినిధుల మధ్య చెలరేగిన వివాదాలు అమెరికన్ ప్రజా ఉద్యమానికి దారితీశాయి. ఉత్తర ప్రాంతీయుల విజయంతో యూనియన్ తిరిగి స్థాపించబడి అమెరికా సంయుక్త రాష్ట్రాల రాజ్యాంగ సవరణలో 13వ దిద్దుబాటుకు దారితీశాయి. పీఠభూమి ఇండియన్ల యుద్ధం మిగిలిన స్థానిక జాతులను తిరిగి పరిమిత ప్రదేశాలకు తీసుకువచ్చింది. తర్వాత కాంగ్రెషన్ నిర్ణయంతో హవాయి రిపబ్లికన్ కూడా అమెరికా సంయుక్త రాష్ట్రాలతో ఐక్యమైంది. స్పానిష్ అమెరికన్ యుద్ధ అనంతరం జరిగిన ఒప్పందం పూర్నో రికో గ్యూమ్ వదులుకోవడంతో ముగిసింది. 19వ శతాబ్దపు చివరికి అమెరికా సంయుక్త రాష్ట్రాల జాతీయ ఆదాయం ప్రపంచంలో మొదటి స్థానంలో నిలిచింది. స్పానిష్ అమెరికన్ యుద్ధం, మొదటి ప్రపంచ యుద్ధం దేశ ఆర్థిక శక్తి, అంతర్జాతీయంగా సైనిక శక్తిని వెలుగులోకి తీసుకువచ్చింది. రెండవ ప్రపంచ యుద్ధం నుండి అమెరికా సంయుక్త రాష్ట్రాలు అవతరించాయి. అయితే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం, అణుశక్తిని కలిగి ఉన్న మొదటి దేశంగా గుర్తింపును పొందింది. ప్రపంచంలో శక్తివంతమైన దేశంగా అవతరించడానికి సోవియట్ యూనియన్తో జరిగిన అస్పష్టమైన యుద్ధంలో చివరకు సోవియట్ అమెరికన్ సంయుక్త రాష్ట్రాలను ఏకైక శక్తివంతమైన దేశంగా అంగీకరిస్తూ పోటీ నుండి వైదొలిగింది. సుమారుగా $15.1 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల జీడీపీ అభివృద్ధితో యుఎస్ ఆర్థిక సంపద ప్రపంచంలో బృహత్తర జాతీయ సంపదగా గుర్తింపు పొందింది. దేశం అంతర్జాతీయ జీడీపీ కొనుగోలు శక్తిలో 19% కలిగి ఉంది. తలసరి ఆదాయంతో అంతర్జాతీయంగా 6% స్థానంలో ఉంది. దేశ ఆదాయంలో 41% తన అంతర్జాతీయ సైనిక ఖర్చు పెడుతోంది. అమెరికన్ సైనిక శక్తి ఆర్థిక పరంగా, రాజకీయ పరంగా, సాంస్కృతిక పరంగా అంతర్జాతీయంగా అగ్రస్థానంలో నిలిచింది. 19వ-20వ శతాబ్దంలో అమెరికా యొక్క సైనిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ ప్రభావము క్రమక్రమంగా పెరిగింది. ప్రచ్ఛన్న యుద్ధం చివర సోవియట్ సమైక్య పతనంతో అమెరికా నేటి ప్రపంచంలో ఏకైక అగ్రరాజ్యంగా అవతరించింది. నేడు ప్రపంచ వ్యవహారాల్లో అమెరికా ప్రముఖ పాత్ర పోషిస్తుందన్నది నిజం. ప్రస్తుతం ఈ వేడుకల్లో వేలాది సంఖ్యలో జనాలు పాల్గొని చాలా హర్షం వ్యక్తం చేశారు. అమెరికా దేశంలో జరిగిన ఈ యొక్క 250 సంవత్సరాల స్వతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి అనటానికి ఇక్కడ చూస్తున్న దృశ్యాలే మనకు నిదర్శనం అని చెప్పుకోవచ్చు. ప్రపంచంలోని అగ్రరాజ్యంగా పేరుగాంచిన ఈ అమెరికా 250 సంవత్సరాల గణతంత్ర వేడుకలు జరుపుకోవడం అనేది ఇక్కడ ప్రజలు ఆనందంగా భావించడం జరిగింది. వాళ్ళందరూ కూడా సంబరాల్లో మునిగిపోయారు. చూస్తున్నాం మనము, విద్యార్థుల విన్యాసాలు ఆకట్టుకుంటున్నాయి. అనేక రకాలుగా కరాటే విన్యాసాలతో పాటు వివిధ రకాల సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించడం జరిగింది. వాళ్ళందరూ కూడా వచ్చిన ప్రజలందరూ కూడా తిలకించడం జరిగింది. చిన్నారులతో పాటు పెద్దలు కూడా వచ్చేసి గొడుగులు పట్టుకొని వాళ్ళందరూ కూడా చైర్లు తీసుకొచ్చుకొని అక్కడ కూర్చొని ఈ ప్రదర్శనను తిలకించడం జరిగింది. ఉదయం 8:30 గంటల నుండి ఉదయం 10 గంటల వరకు ఈ యొక్క కార్యక్రమము అంగరంగ వైభవంగా జరిగిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్న ఈ దృశ్యాలన్నీ కూడా టెక్సాస్ రాష్ట్రంలోని ఆస్టిన్ ప్రాంతంలో అనేది జరిగింది. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా వర్షంలో కూడా పాల్గొని ఈ యొక్క వేడుకల్లో వాళ్ళు మునిగి తేలారు. ఇది అమెరికాలోని తాజా పరిస్థితి. అమెరికాలో అంగరంగ వైభవంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఈ రకంగానే పరేడ్ నిర్వహించేసి
వాళ్ళు ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. అనేక స్వచ్ఛంద సేవా సంస్థలతో పాటు వ్యాపార సముదాయాల సంస్థలు కూడా ఇందులో ఈ పరేడ్లో పాల్గొన్నారు. వివిధ రకాల ప్రదర్శనలు చేసేసి అందరినీ ఆకట్టుకున్నారు. చిన్నారులు సైతం వాళ్ళ ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఇది అమెరికాలోని ఏదైతే స్వతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించిన అంశాలు. అమెరికా నుండి శ్రీనివాస్.